రాఘవేంద్రరావు గారు ఎంత లెజెండరీ డైరెక్టరో మన అందరికీ తెలిసిన విషయమే. సో, నిన్న నిహారిక ఆయన్ని మీట్ అవ్వడం జరిగింది. ఆయన కూర్చునుంటే నార్మల్‌గా, క్యాజుయల్‌గా ఆయన ఏజ్ ఎక్కడ? ఈ అమ్మాయి ఏజ్ ఎక్కడ అండి? క్యాజుయల్‌గా ఇప్పుడు ఒక తాతయ్య, ఒక మనవరాలి మధ్య ఉన్న బాండింగ్ కంపల్సరీగా ఆ చనువు ఉంటుంది కదా! దీనిలో కూడా తప్పులు వెతికి ఆ కామెంట్‌లు చూసారే ఎంత అసభ్యకరంగా పెడుతున్నారో. అంటే ఏజ్ కన్నా రెస్పెక్ట్ ఇవ్వాలి గదా! అది ఏదైనా సరే. ఇప్పుడు మనము పట్టించుకోవాల్సిన విషయాలు, మనము మాట్లాడాల్సిన విషయాలు ఢిల్లీలో మనకి ఏ ఘటన జరిగిందో మనకు తెలుసు. ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో తెలుసు. సో, వాటి మీద ఫోకస్ పెట్టి, దాని మీద చేయండి. వ్యూస్ రాకపోతే అడగండి. దాని మీద పెట్టండి. బట్ ఇదేంటి చెత్త న్యూస్. అలా ఏజ్ కన్నా రెస్పెక్ట్ ఇవ్వకుండా ఇలాంటి కామెంట్స్ గాని, ఇలాంటి పెట్టేవాళ్ళని గాని, ఇలా టెక్స్ట్ కోసం గాని, టీఆర్‌పీ కోసం గాని, వ్యూస్ కోసం గాని, ఏ సెలబ్రిటీ పడితే ఆ ఇది ఫ్యాషన్ అయిపోయింది. ఇదైతే కరెక్ట్ కాదు. సో, అంటే చెయ్యడం చాలా సింపుల్ థింగ్ అండి. అంటే రాళ్ళు వేయడం చాలా సింపుల్ థింగ్. బట్ భరించే వాళ్ళకి తెలుస్తుంది. అది ఏంటి అనేది. సో, ఆయన కామంతో గాని, లేకపోతే ఇంకో వేరే ఇంటెన్షన్‌తో గాని పట్టుకున్నట్టు ఎక్కడైనా కనిపించిందా? సో, కావాలని రసికుడు, ఆ మహానుభావుడు ముసలోడే గాని అసలు ఎలా పెడతారు మీరు కామెంట్స్ అసలు? కొంచెమన్నా రెస్పెక్ట్ ఇవ్వాలి కదా! ఎంత మంచి మూవీస్ మనకి రాఘవేంద్ర గారు ఇచ్చారో మనందరికీ తెలిసిన విషయమే కదా!